హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి మనం డైలీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా వరకు రివర్ సిస్టమ్ పైన చాలా క్వశ్చన్లు అడిగి మనకు రివర్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ గత ఎగ్జామ్ మనం గ్రూప్ 1 2 టైమ్స్ రాస్తే 2 టైమ్స్లో అడిగిండు. గ్రూప్ 4 రాస్తే గ్రూప్ 4లో ఇట్లా ఈ క్వశ్చన్స్ అడిగిండు. మనం ఇలాంటి క్వశ్చన్లు అసలు ఇచ్చిపెట్టద్దు. ఎందుకంటే ఈ టోటల్ మ్యాప్ నేర్చుకుంటే మన దగ్గర అట్లీస్ట్ 1 to 2 క్వశ్చన్స్ మన చేతిలో ఉంటాయి. టోటల్ జాగ్రఫ్ సంబంధించింది ఏంటంటే ఒక 10 to 15 క్వశ్చన్ పక్కా అడుగుతుంది ప్రతి ఎగ్జామ్లో. మీరు చూడండి, కావాలంటే గత ప్రీవియస్ క్వశ్చన్ చూడండి ఏ విధంగా అడిగిండో. మనం అలాంటి క్వశ్చన్ పక్కా మన మైండ్లో పెట్టుకోవాలంటే ఇలాంటి మైండ్ మ్యాప్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది ఎలా అంటే ఇప్పుడు దక్షిణ నుంచి ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి, లేకపోతే తూర్పు నుంచి పడమరకు అమర్చండి, లేకపోతే ఇక్కడే పుట్టి ఇక్కడే ఎండ్ అయ్యే నదులు ఏంది, లేకపోతే బెంగాల్ కలిసి నదులు ఏంది, అరేబియాల సముద్రం కలిసి నదులు ఏంటి, వాటికి లెఫ్ట్ ట్రిబ్యునల్స్ ఏంది, రైట్ ట్రిబ్యునల్స్ ఏంది అని అడుగుతాడు. వాటి ఉపనదులు ఏంటి అని అడుగుతాడు. ఆ ఉపనదుల పైన ఉన్న ప్రాజెక్టులు అడుగుతాడు, ఆ నదులకు ఉన్న ప్రత్యేకత అడుగుతాడు, అవి ఎక్కడ పుట్టినవి అడుగుతాడు. ఇవన్నీ మనకు ఖచ్చితంగా గుర్తున్నాలంటే ఇలా మైండ్ మ్యాప్ ఖచ్చితంగా వేసుకోవాలి మనం. వీటి వల్ల చాలా ఉపయోగం మనకు. ఖచ్చితంగా ఇందు నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు రాసి పెట్టుకుని పక్క. గత ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ జరిగేబోయే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఎగ్జామ్లో పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ రివర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు అనేది దేవాలయాలని చెప్పి మన నెహ్రూ అంటాడు. ఆ ప్రాజెక్టులు అయితే చాలా ఇంపార్టెంట్ మనకు. ఏ నది పైన ఏ ప్రాజెక్ట్ ఉంది, ఏ నదిలో ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఉంటుందో వాటిలో నేర్చుకోవాలి మనం. ఇప్పుడు షోకేజ్, ఇప్పుడు సంకోజ్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అది మనకు ఇండియాకు టిబెట్కు ఇలా భూటాన్కు మధ్యలో ఉంటుంది అనమాట. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది రివర్ సిస్టమ్ ప్రాజెక్టుల గురించి ఈ ఫుల్ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇది పర్వతాలు. మన ఇండియాలో ఉన్న హిమాలయాలలో ఉన్న పర్వతాలు, వింధ్య పర్వతాలు, మామూలు ఇప్పుడు పర్వతాలు శిఖరాలు ఉంటాయి, వాటి గురించి సంబంధించిన మ్యాప్ అన్నమాట ఇది. మనం ప్రతిదానికి ఒక మ్యాప్ వేసుకొని ఉంటే మన మైండ్లో ఉండిపోతుంది. చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇప్పుడు పైన మన ఇండియా టాప్లో ఉన్న శిఖరం ఏదని అడుగుతాడు, రేంజ్. ట్రాన్స్ హిమాలయాలు ఉంటాయి, దాని కిందనే ఏంటంటే ఇక కింద ఇది అదే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హిమాలయాలు ఉంటాయి. దాని కిందనే ఇది ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ ఏంటంటే హిమాచల్ హిమాలయాలు అనమాట. దాని కింద ఎండులో ఉంది ఏంటో శివాలిక్ హిమాలయాలు. ఇట్లా 4 ఉంటాయి అనమాట. 4 లేయర్స్ ఉంటాయి, 1 2 3 4. వీటికి సంబంధించి మనం ఖచ్చితంగా మ్యాప్ వేసుకొని చదివితేనే వస్తుంది. ఈ వీడియో మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటు శిఖరం ఎక్కడ ఉందని అడుగుతాడు. అలా 4 ఆప్షన్ ఇస్తారు, మనకు తెలిసి ఉండాలి. ట్రాన్స్ హిమాలయాలోనే ఓన్లీ ఒకటి ఉంది శిఖరం, అదే కేటు. ఎవరెస్ట్ ఎక్కడ ఉందని అడుగుతాడు. ఎవరెస్ట్ హిమాద్రి పర్వతాలలో ఉంటుంది. ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది నేపాల్లోని హిమాద్రి పర్వతాలలో ఉంటుంది. ఇలా ఉంటాయి కదా, మనకు తెలిసే ఉంటుంది మీకు. ఆరావళి అడుగుతాడు. ఆరావళి దగ్గర గురు శిఖరం ఉంటుంది, ఇది ఎక్కడ ఉంది అని అడుగుతాడు. మనకు రాజస్థానం అట్లా ఆ ప్రాంతాలలో ఉంటుంది. సాత్పురా ఎగ్జామ్లలో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏదని అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ 2 కొండలు ఉన్నాయనుకో, మధ్య నుంచి ఒక నది వెళ్తుంటుందిగా, ఎక్కడ వంపు ఉంటే అక్కడ నుంచి వెళ్తుందిగా, ఆ నది ఏందని అడుగుతాడు. మనకు నర్మదా నది అని మనకు తెలిసి ఉండాలి. లేకపోతే సాత్పురా కొండలు, అజంతా మధ్యలో ఉన్న నది ఏది అంటే మనకు తపతి. ఇలా గుర్తుండాలి పక్క. ఇలాంటి మైండ్ మ్యాప్స్ మీరు వేసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా మార్పు సాధించగలుగుతారు. మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ బయోస్పియర్స్. భారతదేశంలో ఉన్న ఎన్ని బయోస్పియర్స్ ఉన్నాయి అంటే మీకు అందరూ తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళకి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది అనమాట. థ్యాంక్ యూ.